ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలి. ఎంతసేపు గత ప్రభుత్వం పైన, వైసీపీ నాయకుల పైన దృష్టి పెడుతూ ఎలా కేసులు పెట్టాలి, వాళ్ళని ఎలా జైలుకు పంపాలి అనే దానిపైన కాకుండా మీకు ఓట్లేసిన ప్రజల గురించి మీరు ఆలోచించాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాపాలన పైన మీరు దృష్టి పెట్టేది తక్కువగా ఉంది, ప్రతిపక్షాలపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్లు రాష్ట్రానికి ఇస్తుంది అని మీరు అసెంబ్లీలో తప్పట్లు తట్టారు, అభినందించే కార్యక్రమాలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన అప్పు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా వీడియో చూసి, నిర్మలా సీతారామన్ గారి వీడియో చూసి, అది అప్పు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పిస్తాను అని చెప్పింది, మంచి ఏజెన్సీ కంపెనీల చేత 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తాము అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అనౌన్స్ చేసింది, అమరావతి రాజధాని కోసం అప్పిస్తానని చెప్పింది, ఇది రాష్ట్రానికి ఇచ్చే నిధులు కాదు. పక్క రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై వాళ్ళు సుదీర్ఘంగా రాష్ట్రం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. బీహార్లో రాష్ట్రం కోసం ఫైట్ చేసి ఈ ప్రభుత్వం 2 నెలల గడ ఉండదు అని నితీష్ కుమార్ గారు ఆయన మొన్న వ్యాఖ్యానించడం జరిగింది బడ్జెట్ ముందు రోజు. కానీ మీరు మాత్రం రాష్ట్రం గురించి కానీ, రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం అప్పిప్పిస్తానన్న 15,000 కోట్లను రాష్ట్రానికి ఏదో కిరీటం పెట్టినట్లుగా మీరు మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే 1 సంవత్సరం కావాలట, తల్లికి వందనం ఇవ్వాలంటే 1 సంవత్సరం కావాలా? ఆల్రెడీ అమ్మఒడి పథకం గత 4 సంవత్సరాల నుండి రెగ్యులర్గా ఇస్తున్నారు. విధి విధానాలు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అది కూడా ఆన్లైన్ రికార్డు పక్కాగా ఎవరైతే ఆన్లైన్ రికార్డులో ఇన్కమ్ము మరియు వాళ్ళకున్న ఆస్తులు, ఆధార్ లింకు అన్నీ చూసి సంక్షేమ పథకాలు గత 4 సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. ఇంకా విధి విధానాలు చూడాల్సిన అవసరం ఏముంది? పేద ప్రజలకు మీరు సహాయం చేయాలనే ఉద్దేశం మీ మనసులో ఉంటే విధి విధానాలు చూడాల్సిన అవసరం ఏముంది? ఫీజు రీయింబర్స్మెంట్ గత సంవత్సరం బకాయిలు 50% ఇంకా పే చేయలేదు. ప్రైవేటు యాజమాన్యాలు పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఆలోచించండి. దీనికి విధి విధానాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మద్యం పాలసీలో మీరు కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని చెప్పారు. మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్ మందుపై 30 రూపాయలు మీరు పెంచారు. మీరేమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమీ ఇప్పటి వరకు ఏదీ చేయలేదు. 7,000 రూపాయలు వృద్ధాప్య పింఛను ఇవ్వటం తప్పనిచ్చి ఇక ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. మీరు కొత్తగా వచ్చి ఏమీ చేసిందేమీ లేదు. గత ప్రభుత్వంలో మీరు ఎన్నైతే మాట్లాడారో ఇప్పుడు వాటినన్నింటినీ కూడా తొంగలోకి దొక్కేశారు. ప్రైవేట్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని తొంగలోకి దొక్కి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మెడికల్ కాలేజీల్లో కంటిన్యూ చేస్తున్నారు. చెత్త పన్ను అని గత ప్రభుత్వంలో మాట్లాడారు. ఇప్పుడు ఇంటికి 100 రూపాయలు, ఒక కుటుంబానికి 100 రూపాయలు ఇవ్వండి అని అంటున్నారు. గత ప్రభుత్వంలో 60 రూపాయలు వసూలు చేస్తే ఈ ప్రభుత్వంలో 100 రూపాయలు ఇవ్వమని చెప్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలకి కుచ్చుటోపీ పెడుతూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా, ప్రజల అభివృద్ధి గురించి, ఆకాంక్షల గురించి ఆలోచించకుండా, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా, అమరావతి అక్కడ వానొస్తే అక్కడ మునిగిపోతుంది ఆ ప్రాంతం అంతా. ఆ చెరువుల్లో మీరు అమరావతి రాజధాని కట్టి ప్రజలకు ఏం మేలు చేస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో ప్రధాన నగరాలు ఇన్ని పెట్టుకొని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ఇన్ని ప్రధాన నగరాలు పెట్టుకుని వానొస్తే మునిగిపోయే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోవటం వల్ల, అక్కడ లక్షలు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అమరావతి రాజధానిలో మీరు భూములు కొనుగోలు చేశారు కాబట్టి అమరావతి రాజధానిలో మీరు రాజధాని కట్టి తీరాలి, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయాలి, లక్షల కోట్లు అక్కడ పెట్టుబడులు పెట్టాలి. అంతేనా? మరి
వానలు వస్తే మునిగిపోయే ఆ ప్రాంతంలో రాజధాని కట్టడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అని వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల ప్రజలకు అవసరమైన పనులు చేయాలి. ప్రజలకు మంచి చేస్తేనే మళ్ళీ మీకు ఓట్లేస్తారు. అది గమనించకుండా ఎంతసేపు వైసీపీ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తే మానసిక స్థితి బాగా లేదు అని మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మంచి పరిపాలన చేయండి. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 51 రోజులకే వైసీపీ పార్టీ వారు ఢిల్లీలో మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ఎగ్జిబిషన్ వేసి మరి కేంద్ర పెద్దలందరికీ చూపిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరగకుంటే అంత ధైర్యంగా వాళ్ళు ఢిల్లీ రాజధాని, దేశ రాజధానిలో వాళ్ళు ధర్నా చేయగలిగేవారా? కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఈ పాటికి ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళపైన కేసులు పెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ రాష్ట్రంలో 51 రోజుల్లో ఏం జరిగిందో, వాళ్ళకు ఎంత అన్యాయం జరిగిందో వీడియో సాక్ష్యాలు, ఫోటో సాక్ష్యాలు అన్నీ ఎతకపోయి ఢిల్లీలో ధర్నా చేశారు. రాష్ట్రపతి పాలన కోరారు. సుప్రీంకోర్టు ఆలోచించాలి, ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని అన్ని పార్టీలు కోరాయి. కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇటువంటి పరిపాలన వల్ల మీ పార్టీకి ఏ ఉపయోగం జరుగుతుంది చంద్రబాబు గారు? ప్రజలు మీ గురించి ఏం ఆలోచిస్తారు? ఎవరైనా ప్రజల గుండెల్లో కొలువు ఉండాలి అని కోరుకుంటారు. ప్రజలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా మనం ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఒక్క పని అంటే ఒక్క పని కూడా ప్రజలకు మంచి చేసే పాపాన పోలేదు. ఎంతసేపు ప్రతిపక్షం వైపు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం తప్ప, వైసీపీ నాయకులను టార్గెట్ చేయటం తప్ప, ప్రజల గురించి ఆలోచించండి, ఇచ్చిన హామీల గురించి ఆలోచించండి, మంచి అడ్మినిస్ట్రేషన్ రూపొందించండి, మంచి పరిపాలన అందించి ప్రజలు మీ గురించి, మీ పార్టీ గురించి గొప్పగా మాట్లాడుకునేటట్లు చేయండి. ఈరోజు తల్లికి వందనం నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. చెప్పిన మాట ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేయకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్ల ప్రజల దృష్టిలో మీరు ఒక విలన్గా తయారవుతారు తప్పనిచ్చి ఒక మంచి ప్రభుత్వం అని మీరు ఎప్పటికీ కూడా ప్రజల దృష్టిలో పడలేరు. మీకు మీరు గొప్పగా చెప్పుకోవటం, రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం అధ్వానంలో ఉంది. రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయో మీరు అసెంబ్లీలో చెప్పండి గట్టిగా. గత ప్రభుత్వంలో మీరు విమర్శించారు కదా, రాష్ట్రం 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు అప్పులైపోయిందని. మరి ఆ మాట అసెంబ్లీలో చెప్పలేదే? గవర్నర్ చేత 10 లక్షల కోట్లు చెప్పిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి 4.5 లక్షే ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉందని చెప్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎంత అప్పు ఉంది, మన రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది, అది కూడా అసెంబ్లీలో గట్టిగా ఒక తీర్మానం రూపంలో చెప్పండి. ప్రజలందరికీ తెలిసేటట్లు చెప్పండి. కానీ అటువంటి పనులు మాత్రం మీరు చేయట్లేదు. గత పరిపాలన కంటే ఈ పరిపాలన ఏ రకంగా మీరు గత 51 రోజుల్లో బెస్ట్ ఇవ్వగలిగారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.